అందరికీ చేసిన మిత్రులారా, నేను మీ కేడిఆర్. జై కృష్ణ ధర్మరక్షణ. మీలో ఎవరైనా కఠోపనిషత్తు చదివారా? చదవకపోతే దయచేసి చదివే ప్రయత్నం చేయండి. పుత్రుడి యొక్క అదేనండి మన కొడుకు యొక్క గుణగణాలు పెళ్ళైన తర్వాత బయటపడతాయి, స్పష్టంగా కనబడతాయి. ఇక కూతురి యొక్క అదే మన పుత్రిక యొక్క ఎంత ప్రేమగా పెంచినా తన యవ్వన దశలో తన నిజస్వరూపం అంటే తన యొక్క భావజాలం బయటపడుతుంది. ఇక భర్త యొక్క భావజాలం తన భార్య అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడే బయటపెడతాడు. ఇక భార్య యొక్క గుణగణాలు తన భర్త ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేనప్పుడే బయటపడతాయి. ఇక మనం ఆపదలో ఉన్నప్పుడే మన స్నేహితుడి యొక్క గొప్పతనం విలువ తెలుస్తుంది. ఇక మన పుత్రుల యొక్క అదే కొడుకులు కావచ్చు, కూతురులు కావచ్చు, మనం వృద్ధాప్యంలో అంటే ముసలితనంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క గుణగణాలు బయటపడతాయి. అప్పటి వరకు కూడా అందరూ మంచి వాళ్ళే, అందరూ మన వాళ్ళే. ఆ నిజమైన ఆపద వచ్చినప్పుడే మన వాళ్ళు ఎవరు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు, మన నుంచి సహాయం పొందిన తర్వాత కృతజ్ఞతగా ఉండేవారు ఎవరు అనేది బయటపడుతుంది. అప్పటి వరకు కూడా అంత మంచివారే. సరిగ్గా ఆ సమయంలోనే ఆ భగవంతుడు గుర్తొస్తాడు. ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తొచ్చే రోజులివి. అందుకని సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా ఖచ్చితంగా ఆ భగవంతుడికి రుణపడి ఉండండి. తర్వాతే బంధువర్గానికి దగ్గర అవ్వండి. ఏదైనప్పటికీ కూడా మీరు చేసే కర్మ నిక్కర్చిగా నిస్వార్థంతో చేసుకుంటూ పోండి. ఆ తర్వాత మీకు వచ్చే ప్రతిఫలం ఆ భగవంతుడిపై వదిలిపెట్టండి. జై శ్రీరామ్. నేను మీ కేడిఆర్. ఏదో 2 మాటలు చెప్పాలనిపించింది. నేను మాత్రం నమ్మక ద్రోహం చేయను. నాకు సాయం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా రుణపడి ఉంటాను. స్వస్తి.